నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ హైకోర్టు కడుతున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ హైకోర్టు దగ్గర ఇప్పుడు కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక పోర్కి కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. 2014-19 టైంలో కంప్లీట్ అయిన 3 పోర్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 పోర్లకి ఏంటంటే మళ్ళీ రీఎన్ఫోర్స్మెంట్ చేసి కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. ఈ 3 పోర్లలో ఇప్పుడు ఒక పోర్కి కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. ఈ కాంక్రీటింగ్ వర్క్స్ వచ్చేసి నిన్న నైట్ నుండి అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 2 బూమ్ ప్రెజర్ మిషనరీస్ ద్వారా కంటిన్యూస్గా కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 16 పోర్లలో 15 పోర్లలో మొత్తం 12 పోర్లకు కాంక్రీటింగ్ కంప్లీట్ అయిపోయింది. పాత 3 పోర్లకు కూడా ఇప్పుడు కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా 16వ నెంబర్ పోర్ ఏదైతే ఉందో అది వచ్చేసి ర్యాంప్ దగ్గర అయితే ఉంటుంది. ఆ ర్యాంప్ని ఏంటంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ట్రక్కులు అవన్నీ తిరగడానికి అయితే ఉపయోగించుకుంటున్నారు. ఆ ర్యాంప్ దగ్గర కూడా మొత్తం ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ 16వ నెంబర్ పోర్కి కూడా కాంక్రీటింగ్ అయితే చేస్తారు. నేను ఈ వీడియోలో ఈ హైకోర్టు దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, అలాగే ఇప్పుడు కాంక్రీటింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి చూడండి ప్రెసెంట్ కాంక్రీటింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇక్కడ 2 బూమ్ ప్రెజర్ మిషనరీస్ ద్వారా కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ పోర్ వచ్చేసి లాస్ట్ టైం 2014-19 టైంలో కంప్లీట్ అయిన పోర్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం 3 పోర్లు అయితే ఉన్నాయి. ఆ 3 పోర్లకి మళ్ళీ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసిన తర్వాత ఇప్పుడు కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ 3 పోర్లకి మొత్తం కాంక్రీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 16వ నెంబర్ పోర్కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీరు ఏదైతే కాంక్రీటింగ్ చూస్తున్నారో అంటే రీసెంట్గా కంప్లీట్ అయిన పోర్లు కానివ్వండి, అలాగే గతంలో కంప్లీట్ అయిన పోర్లు కానివ్వండి, ఈ అన్నిటికీ కాంక్రీటింగ్ కంప్లీట్ అయింది కదా. ప్రెసెంట్ ఏదైతే లెవెల్లో కాంక్రీటింగ్ కంప్లీట్ అయిందో మళ్ళీ నెక్స్ట్ అదే లెవెల్లో అదే హైట్లో మళ్ళీ కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. అంటే ఆ కంప్లీట్ అయిన తర్వాతే దీనికి సంబంధించిన బీమ్స్ పైకి లేపిన తర్వాత బేస్మెంట్, దాని తర్వాత గ్రౌండ్ ఫ్లోరు, అలా ఒక్కొక్క ఫ్లోర్ అయితే నిర్మిస్తారు. ఏదైతే మీరు ఇప్పుడు కాంక్రీటింగ్ కంప్లీట్ అయిందో మొత్తం 35,000కి పైగా క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్తో ఈ పోర్లన్నీ కంప్లీట్ అయినాయి. మళ్ళీ దాదాపు 35,000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ చేసిన తర్వాత మళ్ళీ హై లెవెల్లో ఈ కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ ప్రెసెంట్ ఒక పోర్కి అయితే కాంక్రీటింగ్ స్టార్ట్ చేశారు. మిగతా 2 పోర్లకు కూడా ఏంటంటే మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత మొత్తం అది రెడీగా పెట్టుకున్నారు. ఈ ఐకానిక్ హైకోర్టు నిర్మాణం వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 5 సూపర్ బ్లాక్ F లో అయితే నిర్మిస్తున్నారు. దాదాపు 42 ఎకరాల విస్తీర్ణంలో ఈ హైకోర్టు అయితే నిర్మిస్తున్నారు. ఈ హైకోర్టు బిల్డింగ్ వ్యూ కూడా ఏంటంటే బౌద్ధ స్తూపాకారంలో అయితే ఉంటుంది. ఈ హైకోర్టులోనే దాదాపు 52 కోర్ట్ హాల్స్, జడ్జెస్ ఛాంబర్స్, ఇంకా పార్కింగ్ ప్లేసెస్ అవన్నీ ఉంటాయి. మొత్తం 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టోటల్ బిల్డప్ ఏరియా అయితే వస్తుంది. ఈ కాంక్రీటింగ్ వర్క్స్ వచ్చేసి ఈరోజు నైటే స్టార్ట్ చేశారు. ఇటువైపు అంతా చూడొచ్చు. వన్స్ కాంక్రీటింగ్ కనుక స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా ఆ కాంక్రీటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు నాన్ స్టాప్గా అయితే చేయాల్సి ఉంటుంది. ఇటువైపు ఒక బూమ్ ప్రెజర్ మిషనరీ, అలాగే అటువైపు ఒక బూమ్ ప్రెజర్ మిషనరీ అయితే ఉంది. ఇదంతా జస్టిస్ సిటీ ఏరియా. ఈ జస్టిస్ సిటీలోనే మనకి జడ్జెస్ బంగ్లాస్, అలాగే ఈ హైకోర్టు, ఇంకా సిటీ సివిల్ కోర్టు ఇవన్నీ ఉంటాయి. ఈ హైకోర్టు వచ్చేసి ఐకానిక్ షేప్ లో అయితే నిర్మిస్తున్నారు. ఈ హైకోర్టు 2 ఫేజులుగా అయితే కంప్లీట్ చేస్తారు. ప్రెసెంట్ ఫేజ్ 1 నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి.
ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లాంగ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఈ హైకోర్టు నిర్మాణం 2 ఫేజులుగా నిర్మిస్తారని చెప్పా కదా. ప్రెజెంట్ ఫేజ్ 1 లో ఏంటంటే దీనికి సంబంధించిన స్ట్రక్చర్ అయితే కంప్లీట్ చేస్తారు. ఈ స్ట్రక్చర్ వచ్చేసి దాదాపు 38 మీటర్ల హైట్ వరకు అయితే వస్తుంది. దాని పైన ఒక క్రౌన్ అయితే వస్తుంది. ఆ క్రౌన్ వచ్చేసి దాదాపు 15 మీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ హైకోర్టు మొత్తం గ్రౌండ్ లెవెల్ నుండి చూసుకుంటే దాదాపు 55 మీటర్ల హైట్ వరకు అయితే ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన అవుట్ సైడ్ ఎలివేషన్ కానివ్వండి, ఇంటర్నల్ వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్ చేస్తారు. ఈ హైకోర్టు పూర్తయిన తర్వాత మన దేశంలోనే ఇటువంటి ఐకానిక్ హైకోర్టు ఎక్కడా లేని విధంగా అయితే ఉంటుందిది. ఇటువైపు మీరు చూడొచ్చు. ప్రెజెంట్ పాత కాంక్రీటింగ్ కంప్లీట్ అయిన పోర్లు ఏవైతే ఉన్నాయో అటువైపు క్యూరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కంటిన్యూగా క్యూరింగ్ అయితే చేస్తున్నారు. అలాగే అటువైపు ఒక పోర్‌కేంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి చూడండి మొత్తం అన్ని పోర్లు ఎలా కనిపిస్తున్నాయో. మొత్తం 16 పోర్లలో 15 పోర్లుకి సంబంధించిన కాంక్రీటింగ్ అయితే పూర్తవ్వడానికొచ్చినియి. ఈ ఐకానిక్ హైకోర్టు పూర్తయిన తర్వాత ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న హైకోర్ట్‌నేంటంటే ఇందులో షిఫ్ట్ చేసి ఆ హైకోర్ట్‌ని సిటీ సివిల్ కోర్ట్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.